ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి సీనియర్ మేనేజర్ యశ్వంత్ గారు. యశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటేనే మంచి మంచి ప్యాకేజెస్‌తో మంచి లొకేషన్స్‌ని మాకు టూర్స్‌గా అందిస్తూ ఉంటారు. మరి ఈసారి తమిళనాడు అంటే తమిళనాడులో చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో మీరు మీ ప్యాకేజ్‌లో ఏమేం కవర్ చేస్తున్నారు? టోటల్‌గా ఎన్ని డేస్ ఉంటుంది ఈ ప్యాకేజ్? ఈ తమిళనాడు టూర్ వచ్చేసేసి మన దగ్గర అండి ఫిక్స్డ్ డిపార్చర్స్ కింద చూసుకుంటే ఒక లాంగ్ ట్రిప్ ఉందన్నమాట. 7 నైట్స్ 8 డేస్. హ్మ్. అలాగే ఇంకొక ప్యాకేజ్ వచ్చేసేసి 4 నైట్స్ 5 డేస్. తర్వాత ఇవి మన గ్రూప్ డిపార్చర్స్ కింద రన్ అవుతున్నాయన్నమాట. ఇవే కాకుండా మనం కస్టమైజ్ ఎలా అయినా చేసుకోవచ్చు. లైక్ 3 నైట్స్ 4 డేస్, 4 నైట్స్ 5 డేస్, 6 నైట్స్ 7 డేస్. కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి అక్కడ ఏ ప్లేసెస్ చూడాలనుకుంటున్నారు, సో వాటిని బేస్ చేసుకొనేసేసి టూర్ షెడ్యూల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో బేసిక్‌గా ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో 7 నైట్స్ 8 డేస్ టూర్ అన్నది ఇదేంటంటే చెన్నై బేస్‌తో జరుగుతుందన్నమాట. అంటే క్లయింట్ ఉన్నటువంటి డెస్టినేషన్ ఎక్కడి నుంచైనా సరే, బెంగుళూరు నుంచి ఉన్నా, విజయవాడ నుంచి ఉన్నా, లేదా హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకున్నా అప్ టు చెన్నై వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాం అనమాట. సో చెన్నై నుంచి ట్రిప్ అంతా కూడా బై రోడ్ ఉంటుంది. సో ఇందులో మనం మేజర్‌గా ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ వచ్చేసేసి కాంచీపురం, తిరువన్నామలై, కుంభకోణం, చిదంబరం, తంజావూరు, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, మదురై, శ్రీరంగం, చెన్నై. సో ఇవి మెయిన్ టెంపుల్స్ మెయిన్ ప్లేసెస్ అన్నమాట. సో వీటిలో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి సిటీలో మనకు చూడాల్సినటువంటి టెంపుల్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు కంచి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షి టెంపుల్, అలాగే తిరువన్నామలై మనం వెళ్తే రమణ మహర్షి ఆశ్రమము, అరుణాచలేశ్వరి టెంపుల్, ఇలాగా ప్రతి ప్లేస్ లో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో వాటిని విజిట్ చేసుకుంటూ ఎక్కడా జర్నీ అనేది టైట్ గా లేకుండా ప్రతిరోజు కొన్ని ప్లేసెస్, మార్నింగ్ కొన్ని ప్లేసెస్, మధ్యలో మళ్ళీ జర్నీ, దాని తర్వాత కొన్ని ప్లేసెస్, మళ్ళీ ఈవినింగ్ రెస్ట్. సో ఈ విధంగా 7 నైట్స్ 8 డేస్ అనేది షెడ్యూల్ ప్లాన్ చేసాం అనమాట. సో ఇదేంటంటే చెన్నై బేస్ చేసుకొని రిటర్న్ బ్యాక్ మళ్ళీ చెన్నైకి వచ్చేలాగా ప్లాన్ అనమాట. ఓకే. అంటే చాలా ప్లేసెస్ కవర్ చేస్తున్నారు. మామూలుగానే ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ టూర్ కాబట్టి అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయా అండి? ఎగ్జాక్ట్లీ అండి. ఎక్కడ మనకు షెడ్యూల్ కూడా హరిబరి ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒక టెంపుల్, తర్వాత లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఒక టెంపుల్, ఈవినింగ్ మళ్ళీ హాల్ట్. సో ఈ విధంగా షెడ్యూల్ అనేది చాలా స్మూత్ గా, ఎక్కడ హరిబరి లేకుండా, ఏ టెంపుల్ మనము పరిగెత్తుకెళ్ళి చూసాము అన్న ఫీలింగ్ లేకుండా నార్మల్ గా వెళ్తూ ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేసుకుంటూ, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఫేమస్ గా లోకల్ గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ రామేశ్వరం వెళ్ళాము, అర్లీ మార్నింగ్ వెళ్ళి అక్కడ మనం స్నానాది కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే అక్కడ 22 బాయిల స్నానాలు, తర్వాత సముద్ర స్నానము, అర్లీ మార్నింగ్ స్ఫటికలింగ దర్శనము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట, చేయాల్సినటువంటి పూజా కార్యక్రమాలన్నీ. సో వీటన్నిటికి కూడా కావాల్సినంత టైం ఇస్తూ అక్కడ మనము ముందుగానే పూజారులతో మాట్లాడి వాటికి కావాల్సిన టికెట్స్ అన్ని కూడా ముందే పర్చేస్ చేసి టూరిస్టులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి అక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళేటువంటి మేనేజర్ ప్లాన్ చేసుకుంటారు గ్రూప్ లో వెళ్తే. లేదు ఒకవేళ కస్టమర్స్ ఇండివిజువల్ గా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారు, కేవలం ఒక ఇద్దరే వెళ్ళారు, వైఫ్ అండ్ హస్బెండ్, సో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్ని కూడా మనం ఫోన్ లోనే, ఎవరైతే మేనేజర్ టచ్ లో ఉంటారో, మేనేజర్ ఆఫీస్ నుంచి ఎవరైతే ఇన్ఛార్జ్ టచ్ లో ఉంటారో ఆయన ముందుగానే అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా తను ముందుగానే ఏర్పాటు చేసి వాళ్ళకు అందజేయడం జరుగుతుంది అనమాట. సో ఇది మనం రెగ్యులర్ గా చేస్తున్నటువంటి 7 నైట్స్ 8 డేస్ టూర్ అనమాట. ఇది ఒక ఫిక్స్ డిపార్చర్ మనది రన్ అవుతుంది. అలాగే ఇంకొకటి 4 నైట్స్ 5 డేస్ టూర్ ఒకటి రన్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసేసి మనకి ట్రీచి బేస్ చేసుకునేసేసి, ఎందుకంటే మనకి హైదరాబాద్ నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ డైరెక్ట్ ఫ్లైట్ మనకి ట్రీచికి ఉందన్నమాట, తిరుచిరాపల్లి. సో అక్కడ తిరుచిరాపల్లి సెంటర్ పాయింట్ చేసుకునేసేసి రిటర్న్ మళ్ళీ తిరుచిరాపల్లి వచ్చేలాగా ఈ 4 నైట్స్ 5 డేస్ టూర్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసేసి మనకు మెయిన్ గా ప్లేసెస్ చూసుకుంటే శ్రీరంగం, తర్వాత ట్రీచి జంబుకేశ్వరం టెంపుల్, అలాగే తంజావూరు, రామేశ్వరము, కన్యాకుమారి, మదురై అండ్ బ్యాక్ అన్నమాట. సో ఈ విధంగా ఈ ప్లేసెస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసేసి మనకి 4 నైట్స్ 5 డేస్ కింద రన్ అవుతుంది. ఇంకొక 4 నైట్స్ 5 డేస్ ప్యాకేజ్ వచ్చేసేసి మదురై సెంటర్ పాయింట్ తో నడుస్తుంది. మదురై ఆన్వర్డ్ ఉంటుంది, రిటర్న్ వచ్చేసేసి త్రివేంద్రం నుంచి ఫ్లై బ్యాక్ ఉంటుంది అనమాట. సో ఇందులో మనకి ప్లేసెస్ చూసుకుంటే మదురై, శ్రీరంగము, రామేశ్వరము, కన్యాకుమారి, త్రివేంద్రం కవర్ అవుతుంది అనమాట. ఎందుకంటే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది ఇందులో మనం యాడ్ చేసాం అనమాట. సో ఈ ప్యాకేజ్ వచ్చేసేసి ముఖ్యంగా మనకు తమిళనాడు అండ్ కేరళ రెండు ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ అయ్యేలాగా ఈ ప్యాకేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 4 నైట్స్ 5 డేస్ ఉంటుంది. ఈ విధంగా మనం ప్యాకేజ్ అనేది కస్టమర్ ఇంట్రెస్ట్ బట్టి ఎలాగైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో 3 నైట్స్ 4 డేస్ షార్ట్ కట్ లో కావాలన్నా మనం ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్ యాడ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఇంకొంచెం ఎక్కువ డ్యూరేషన్ 5 నైట్స్ 6 డేస్ కావాలన్నా మనం ఈ ప్రోగ్రామ్ అనేది చేసుకోవచ్చు. సో ప్యాకేజెస్ అయితే బానే ఉన్నాయి. ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయండి మరి? ప్రైజెస్ అనేది చూసుకుంటే అండి, ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో 7 నైట్స్ 8 డేస్ రెగ్యులర్ గా గ్రూప్ టూర్ నడుస్తుంది అనమాట. ఇది వచ్చేసి విత్ ఫ్లైట్స్ తో మనం 53,000 కి ఇస్తున్నాం అనమాట. ఇందులో ఫ్లైట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్,
అలాగే మంచి అకామిడేషన్ ఉంటుంది. Hmm. ప్రతి గ్రూప్ తో పాటు ఒక టూర్ మేనేజర్ ఉంటారు. ఏసీ బస్ కూడా వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది అనమాట. సో ఓకే. యాజ్ పర్ మెంబర్స్ ని బట్టి ఇన్ కేసు ఒకవేళ తక్కువ మంది మెంబర్స్ ఉన్నారు, సో దానికి తగ్గట్టుగా వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే. లేదా ఒక మేజర్ గ్రూప్ అయ్యింది 35 సీటర్ 40 సీటర్, ఆ మెంబర్స్ బట్టి మనం వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు అంటే టెంపుల్స్ గురించి చెప్పారు కదా, ఇంకా హిల్ స్టేషన్స్ కూడా ఏమైనా కవర్ అవుతాయా ఇందులో ఈ packages లో? ఉన్నాయండి అక్కడ. ఎందుకంటే తమిళనాడు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చే 2 హిల్ స్టేషన్స్ మెయిన్ గా ఊటీ, కొడైకెనాల్. Hmm. సో ఈ 2 ప్లేస్లు కూడా మనకు కోయంబత్తూరు బేస్ చేసుకునేసి ట్రైన్లో వెళ్ళాలనుకున్నా లేదా ఫ్లైట్లో వెళ్ళాలనుకున్నా, Hmm. లేదు ఒకవేళ బై రోడ్ బై బస్ ట్రావెల్ చేయాలనుకున్నా సరే మనకు ఉన్నటువంటి హైదరాబాద్ నుంచి కానివ్వండి, బెంగళూరు నుంచి, మేజర్ సిటీస్ నుంచి బస్ ఫెసిలిటీ కూడా అప్ టు కోయంబత్తూరు వరకు ఉందన్నమాట. ఓకే. సో కోయంబత్తూరుని బేస్ చేసుకొని ఊటీ, కొడైకెనాల్ 2 ప్లేసెస్ కవర్ చేసుకుంటూ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈషా టెంపుల్ ఒకటి, అలాగే పళని టెంపుల్ కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో 4 nights 5 days లో 2 nights ఊటీ, 2 nights కొడైకెనాల్లో ఈ ప్యాకేజ్ అనేది చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి మెయిన్ ప్లేసెస్, ఊటీలో ఉన్నటువంటి హిల్ స్టేషన్లో ఉన్న ప్లేసెస్, అలాగే కొడైకెనాల్లో ఉన్న సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే హనీమూన్కి వెళ్ళే వాళ్ళు, లేదంటే ఫ్యామిలీస్తో ఈ ట్రిప్ ప్లాన్ Hmm. చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఈ ఊటీ, కొడైకెనాల్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఓకే. అండ్ సమ్మర్ నుంచి కూడా హ్యాపీగా కొంచెం చల్లని ప్లేసెస్ లో ట్రావెల్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఈ అండి. ప్యాకేజ్ యొక్క ప్రైస్ ఎంత అండి? ఈ ఊటీ, కొడైకెనాల్ ప్యాకేజ్ అనేది కస్టమైజ్ ఉంటుందన్నమాట. యాజ్ Hmm. పర్ మెంబర్స్ని బట్టి వాళ్ళు ఏ ఫెసిలిటీస్ తీసుకుంటున్నారు, 3 స్టార్ ప్యాకేజ్ కావాలా, 4 స్టార్ కావాలా, ఓకే. దాన్ని బట్టి ప్యాకేజ్ కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. బీచెస్ కూడా ఉన్నాయి. అంత దూరం వెళ్ళినప్పుడు కోస్టల్ ఏరియాకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఒక బీచ్ అన్నా చూడాలి, కవర్ చేయాలి అనుకుంటాం కదా. సో ఇందులో ఏ బీచెస్ కవర్ చేస్తూ ఉంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు మన రెగ్యులర్ 7 nights 8 days టూర్లో అయితే మనము రామేశ్వరం వెళ్తాము. అక్కడ కూడా మనకు కోస్టల్ ఏరియా ఉంది, బీచ్కి వెళ్తాము, సముద్ర స్నానం ఉంటుంది. అలాగే కన్యాకుమారి వెళ్తాము. కన్యాకుమారిలో కూడా మనకు ఒక నైట్ స్టే ఉంటుంది కాబట్టి ఈవినింగ్ అవర్స్లో వెళ్ళి బీచ్లో రిలాక్స్ అవ్వాలనుకున్నా రిలాక్స్ అవ్వచ్చు. అలాగే ఈ గ్రూప్ టూర్స్ కాకుండా ఎక్స్క్లూజివ్ ఏదైనా సరే చిల్ అవ్వడానికి వెళ్ళాలి, ఒక 3 days షార్ట్ ట్రిప్లో అనుకుంటే మనం 2 nights 3 days లోనే పాండిచ్చేరి వెళ్ళి రావచ్చు అనమాట. ఓకే. సో అక్కడ ఫేమస్ బీచెస్ ఉన్నాయి, అలాగే సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. కంప్లీట్ ఒక ఫారిన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది పాండిచ్చేరిలో. సో ఎవరైనా సరే షార్ట్ ట్రిప్ లో వెళ్ళి రిలాక్స్ అయ్యి రావాలి, ఆ రిసార్ట్స్ లో కానివ్వండి, లేకపోతే బీచెస్ లో కానివ్వండి, ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే మనం పాండిచ్చేరి అనేది చూస్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు డైరెక్ట్ గా చెన్నై వరకు ఫ్లైట్ ఉంది. సో చెన్నై నుంచి కేవలం ఒక 3 to 4 hours జర్నీలో మనం పాండిచ్చేరి రీచ్ అయిపోతాం. సో 2 nights 3 days షార్ట్ ట్రిప్ లైక్ గోవా అన్నట్టుగా మనం పాండిచ్చేరి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు చెప్పినవన్నీ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చా అండి? చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి రెగ్యులర్ గా గ్రూప్ డిపార్చర్స్ రన్ అవుతూ ఉంటాయి, కస్టమర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మన గ్రూప్ డిపార్చర్స్ అనేది పర్టికులర్ డేట్ ఉంటుంది. ఎవ్రీ మంత్ సో అండ్ సో డేట్ 25th కానీ 20th కానీ ఒక ఫిక్స్ డేట్ ఉంటుంది అనమాట. ఆ డేట్ మ్యాచ్ అవ్వట్లేదు, ఏదైనా ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఒక 4 members కానీ లేదంటే 6 members కానీ వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. సో వాళ్ళు కావాల్సిన డేట్ లో ఇండివిజువల్ గా వాళ్ళు ఈ సేమ్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇన్ కేస్ 4 members ట్రావెల్ చేస్తే మనం ఇన్నోవా వెహికల్ ఇస్తాము. 6 and above ట్రావెల్ చేస్తున్నారు లైక్ 7 members 8 members అంటే వాళ్ళకి టెంపో ట్రావెలర్ కానీ అర్బానియా కానీ కస్టమర్ ఇంట్రెస్ట్ ని బట్టి వాళ్ళకి ఎటువంటి వెహికల్ కావాలి, ఎలాంటి హోటల్స్ కావాలన్న దాన్ని బేస్ చేసుకొని ఈ ప్యాకేజ్ కాస్ట్ అనేది లిటిల్ బిట్ వేరియేట్ అవుతూ ఉంటుంది అనమాట. యశ్వంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. తమిళనాడుకు సంబంధించి చాలా మంచి మంచి ప్లేసెస్ అయితే మీరు టూర్స్ లో కవర్ చేస్తూ ఉన్నారు. సో తమిళనాడుకి వెళ్ళాలి, అక్కడ ఉన్నటువంటి ఫేమస్ ప్లేసెస్ చూడాలి అనుకుంటే కనుక ఒక్కసారి మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ని అప్రోచ్ అవ్వండి. బికాజ్ యశ్వంత్ గారు చెప్పారు కదా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీకున్నటువంటి టైం ని బట్టి, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ దాంతో పాటు మీకున్నటువంటి ఇంట్రెస్ట్ ఏ ప్లేసెస్ ని కవర్ చేయాలనుకుంటున్నారో వాటన్నింటిని బేస్ చేసుకుని ఒక మంచి ప్యాకేజ్ ని బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్లాన్ చేస్తారు. సో ఈ డీటెయిల్స్ అని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ యశ్వంత్ గారు. నమస్తే. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, మీకు కూడా ఇలాంటి ప్యాకేజెస్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నంబర్స్ కి కాల్ చేయండి.